నమస్కారం. యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు. పెనుమంట్ర మండలం మార్టేరు వేణుగోపాల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ ట్యాబ్లను బుధవారం పంపిణీ చేసి మాట్లాడారు. అనంతరం ఆడుదాం ఆంధ్ర క్రీడలను కూడా ఆయన ప్రారంభించారు. అలాగే 88 లక్షల రూపాయల వ్యయంతో జల్ జీవన్ మిషన్ ద్వారా నిర్మించ తలపెట్టిన వాటర్ ట్యాంక్ కూడా ఆయన శంకుస్థాపన చేశారు. వీళ్ళు కబడ్డీ కొట్టుకొని తీసుకురండి, వీళ్ళు వెళ్ళండి. ఈ ట్యాబ్లు ఇవ్వడం జరుగుతుంది. సుమారు 400 కోట్ల రూపాయలు ఎంత ఖర్చు అవుతుంది. దీంట్లో ఈ కంటెంట్ పెట్టి దీనికి కావాల్సిన 8th క్లాస్ కానీ 10th క్లాస్ దాకా కావాల్సిన సబ్జెక్ట్ కానీ దీంట్లో కూడా ఫీడ్ చేయడం జరుగుతుంది. సుమారు 40,000 రూపాయల ఈ ట్యాబ్ కాస్ట్ అయితే దాంట్లో ఉన్న కంటెంట్ అయితే సుమారు 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మనం కొనుక్కోవాలని బయట. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కార్పొరేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకి కూడా ఈ ట్యాబ్లు ఉండవు. మీరు చాలా మంది పిల్లలు కార్పొరేట్ స్కూల్కి వెళ్తారు, ఒక కంప్యూటర్ ల్యాబ్ అని ఉంటుంది, 10 కంప్యూటర్లు పెడతారు, 10 కంప్యూటర్ల దగ్గర 40 మంది పిల్లలు కూర్చోబెడతారు. ఈ ట్యాబ్లు ఎందుకు వేస్ట్ అని చెప్పి రకరకాలుగా దీన్ని ప్రతిపక్షాలు తీసుకొస్తారు. ఇందులో ఎందుకు పనికిరాదని, ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ సాఫ్ట్వేర్ సరైనది కాదని రకరకాలుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చెట్టిబలిజ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గుబ్బల తమ్మయ్య, జెడ్పీటీసీ కర్రి గౌరీ సుభాషిణి, ఎంపీపీ కర్రి వాసిరెడ్డి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పెనుమంట్ర మండలం మల్లిపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా అగస్తేశ్వర స్వామి ఆలయంలో బుధవారం అన్నాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 11 రకాల ప్రసాదాలను నైవేద్యంగా పెట్టి భక్తులకు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలు గ్రామంలో ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు బుధవారం గడప గడపకు పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఈ మేరకు వీరు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి హామీలిచ్చారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అభిప్రాయాలను సేకరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగోలు జోసెఫ్, మండల పరిషత్ అధ్యక్షులు కార్చర్ల సీతారాం ప్రసాద్, వైసీపీ మండల శాఖ అధ్యక్షులు వీరమ్మలు సత్యనారాయణ, స్టేట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ దొడ్డిగర్ల బాలకృష్ణ, పార్టీ నాయకులు కౌరు శ్రీనివాస్, ఏడుద సత్యనారాయణ, ముదునూరి చిన్న సుబ్బరాజులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆలమూరు మండలం చెముడులంక గ్రామంలో 2.10 కోట్లతో నిర్మించిన అభివృద్ధి పనులను కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చేర్ల జగ్గిరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా గ్రామంలో ₹1 కోటి నిర్మించిన 2 గ్రామ సచివాలయం భవనాలు, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ భవనాలను, ₹1 కోటి నిర్మించిన సీసీ రోడ్లను, ₹10 లక్షల నిర్మించిన సీసీ డ్రైన్స్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మేము కూడా వస్తూ మన గడపడక మీ ఇంటి అందరింటికి తిరిగాం. మా జగన్మోహన్ గారు కూడా తక్కువ కాదు, మొత్తం మీ ఎమ్మెల్యేలు తిరిగితేనే మీ డబ్బులు అన్నాడు. అంచేతే మీ ఊరు కష్టపడి తిరిగాం, ప్రతి ఇంటికి తిరిగాం, ప్రతి ఇంటికి వచ్చాను నేను. అవునా కదా? ప్రతి ఇంటికి వచ్చి గౌరవంగా మాకు అక్కడ చాలా పనులు ఉంటాయి అధికారులు ఉన్నప్పుడు, అయినా వదులుకుని సొంత ఆడపడుచులు సమయానికి నాకు అండగా దండగా ఉంటున్నారు. మనం కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలని చెప్పి ప్రతి ఇంటికి వచ్చి ఎవరికైనా రాంది ఏమైనా ఉంటే రాసుకుని మరీ చేస్తున్నాం. మరి వచ్చాం, దానికి ప్రతిఫలం ఒక 40 లక్షల రూపాయలు. రెండవ సచివాలయం వచ్చి 20 లక్షలు ఇచ్చాడు. మీ ఊర్లో 2 సచివాలయాలు 40 లక్షలు.
40 లక్షలతో ఇవాళ రోడ్లు వేయించాం. అలాగే పంచాయతీ సీన్ ఎన్నుకున్నారు. మీకు ఉన్నటువంటి ఇక్కడ వార్డు మెంబర్లు ఉన్నారు, వాళ్ళు కూడా ఇంకా డబ్బులు రాకపోయినా ఇంకా మా సెంట్ కూడా అప్పులు తెచ్చి అయిపోయి మొత్తం. అంచేది ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని గ్రాంట్లు పెట్టి ఇవాళ ఒక చెవుళ్ళంక గ్రామంలోనే మరి సుమారు 1,38,00,000 రూపాయలు ఇవాళ మీ చెవుళ్ళంక గ్రామంలో మరి రోడ్లు వేసే కార్యక్రమం, రోడ్లు డ్రైన్ వేసే కార్యక్రమం చేస్తాం. ఇందులో మళ్ళీ ఈ సచివాలయం 40 లక్షలు, అలాగే అక్కడ హాస్పిటల్ కట్టాం. హాస్పిటల్లో ఒక ఇద్దరు డాక్టర్లు పెట్టి ఆ డాక్టర్ గారు కూడా ఒక నర్స్ గారు కూడా అక్కడ ఉండి వాళ్ళు అక్కడే నిద్ర చేసే విధంగా ఏర్పాట్లు కూడా చేసి ఇచ్చాం. కాబట్టి ఎవరికైనా గ్రామంలో ఇబ్బంది వస్తే గమ్ముని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకునే విధంగా ఒకసారి మీరు అయిపోయిందో తేల్చుకోండి. 15 లక్షలు ఖర్చు పెట్టారు దానికి. అక్కడ ఒక హాస్పిటల్ కట్టాం. అలాగే ఆ పక్కన తెల్లారులు అయితే బంగారం పండించే శక్తి కలిగిన రైతులు ఉన్నారు మన దగ్గర. వాళ్ళకి ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి అక్కడ కూడా మరి ఎవరైతే అగ్రికల్చర్ అసిస్టెంట్ ఒక ఆయన పెట్టే పొద్దునైనా పంట పొలాలు ఈ వచ్చిన దాన్ని అమ్మాలన్నా లేదా పంటకైనా తెలియని తెగులు వస్తే గమ్మునాడికి వెళ్ళి మాట్లాడితే అవసరమైతే నిపుణులతో మాట్లాడి ఏం చేయాలో చేయడం కోసం వాళ్ళకి అవసరమైతే భవిష్యత్తులో ఈ పురుగు మందులు ఎన్ని అమ్మే విధంగా కూడా ఒక రైతు భరోసా కేంద్రం 20 లక్షలతో కట్టుడు ఓపెన్ చేసేది వచ్చాం. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తమ్మని శ్రీనివాస్, ఎంపీపీ తోరాటి లచ్చన్న, జెడ్పీటీసీ తోరాటి రాంబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ అధికారులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు మూలమైన ఓటు హక్కుపై యువతకు అవగాహన కల్పించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా సూచించారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో జిల్లాలోని గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షించి మాట్లాడారు. జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక సంక్షిప్త ఓట్ల సవరణ ద్వారా ఖచ్చితమైన జాబితాల రూపకల్పనకు సహకరించాలని కోరారు. దోషరహిత ఓటరు జాబితా రూపకల్పనకు అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు కృషి చేయాలని అన్నారు. అనంతరం గత వారంలో జాబితా సవరణపై జరిగిన ప్రగతిని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, వైఎస్ఆర్సీపీ తరపున షేక్ అబ్దుల్ ఖాదర్, బీజేపీ తరపున ఏళ్ల దొరబాబు, దూలమ రాజేష్, తెలుగుదేశం పార్టీ తరపున అల్లాడి స్వామినాయుడు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున వడ్డి నాగేశ్వరరావులు పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ అంగన్వాడీలు బుధవారం నిరసన తెలిపారు. ఈ మేరకు మామిడికుదురు మండలం నగరంలోని పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. తాము సమ్మె ప్రారంభించి 16 రోజులు కావస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ సిబ్బందికి కనీస వేతనం ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. అంబాజీపేట మండలం పుల్లేటికూరు గ్రామ సర్పంచ్ జల్లి బాలరాజు పుట్టినరోజును పంచాయతీ ప్రాంగణంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్నం బాల విజయరావు ఆధ్వర్యంలో కేకును కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వీరా రవి, ఆకేళ్ల సూరిబాబు, గల్లా అశోక్, నోకపేయి చిన్న, ఒక్కలంక బుల్లీలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని ద్వారకా తిరుమల శ్రీవారి తిరువీధి సేవలు బుధవారం గ్రామంలో ఘనంగా జరిగాయి. శ్రీ స్వామివారు ఉభయ దేవరులతో కలిసి తొలక వాహనంపై క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు. తొలుత ఆలయంలో స్వామి, అమ్మవార్లు ఉత్సవమూర్తులను తొలక వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం శ్రీవారి వాహనం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, గజ, అశ్వసేవలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా పురవీధులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిట భక్తులు స్వామి, అమ్మవార్లకు నీరాజన సమర్పించారు. అనంతరం ఆలయ ధనుర్మాస మండపంలో శ్రీవారు, అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో 29వ తేదీన ముఖ్యమంత్రి పర్యటనపై అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్కు మోక్షం, భీమవరంలో పేర్కొన్న మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ను ఘనంగా సన్మానించిన రాష్ట్ర మంత్రి కారుమూరి, ఎమ్మెల్యేలు జగ్గిరెడ్డి, పుప్పాల.
పెద్ద సంఖ్యలో వైసీపీలో చేరిన వివిధ గ్రామాల ప్రజలు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి గెలుపు ద్వారానే యువతకు మహిళలకు మేలు స్పష్టం చేసిన తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. టీడీపీ తీర్థం పుచ్చుకున్న వారికి అభినందనలు. ఈవీఎంల ద్వారా ఓటు వినియోగంపై దువ్వ గ్రామాల్లో అవగాహన కలిగించిన తణుకు తహసీల్దార్ ప్రసాద్. పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, పార్టీల నాయకులు. వైసీపీ ప్రభుత్వంలో భారంగా ఉన్న పేద మధ్యతరగతి ప్రజల జీవనం ఆరోపించిన తాడేపల్లిగూడెం తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల. క్రీడలపై అవగాహన పెంచేందుకే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మార్టేరులో ప్రజలకు వివరించిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ. మండల కేంద్రం పెరవలి గ్రామంలో గడప గడపకు పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్న నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. సంక్షేమ పథకాల అమలుపై ఆరా. ఆలమూరు మండలం చెముడులంక గ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఓటు హక్కుపై యువతకు అవగాహన కలిగించాలి. అమలాపురంలో రాజకీయ పార్టీలకు హితవు పలికిన కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఘనంగా నిర్వహించిన తిరువీధి సేవలు తిలకించిన భక్తులు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.